2025 నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టి మొదటి దినంలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడం దేవునికి ఇష్టమైందిగా, మరి రానున్న సంవత్సరం అంతా కూడా ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తాడని నమ్మకం, విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. మరి అంతేకాదు, మనము నిన్న నైట్ లేదా ఉదయకాలపు నేటి నూతన సంవత్సరం యొక్క వాగ్దానాలను పొందుకుంటూ ఉన్నాం. ఈ వాగ్దానాలు మన జీవితంలో ఒక గొప్ప మార్పుగా పనిచేయాలి అంటే ఇది మొదలుకొని, అనగా నేటి దినము నుంచి సంవత్సరపు ఎండింగ్ మళ్ళీ డిసెంబర్ వరకు కూడా ఈ వాగ్దానాలను చేత పట్టుకొని ప్రభువును అడుగుతూ ముందుకు కొనసాగాలి. వాగ్దానం మనమిష్టం దేవునికి. అనేకులు కూడా వారి యొక్క అద్భుత సాక్ష్యాల ద్వారా వాగ్దానాలు ఇస్తారు, నిలబడలేకపోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నిర్ణయం తీసుకునండి. నేటి పిలుపు వాక్యాన్ని మనం చదువుదాం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానములను చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, 2025 సంవత్సరాన్ని ముగించుకొని గత సంవత్సరం అంతా కూడా ఎన్నో దీవెనల ద్వారా, ఆశీర్వాదాల ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించిన దేవా స్తోత్రాలు. అంతేకాకుండా ఘోరమైన యాక్సిడెంట్లు కూడా అనేకమైన ప్రాణాలు నీ సన్నిధిలో వచ్చాయి నాయన. చెడు రోజులు, మంచి రోజులు అన్ని కలిపి చూశాము. నూతన సంవత్సరంలో కేవలము ప్రభువా మమ్మల్ని నూతనంగా జీవింపచేయండి. భయంకరమైన గురిలోకి మేము వెళ్ళక ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ప్రభు నీ సాక్షులుగా మహిమకరంగా జీవించే కృపను దయచేయండి. ఎవరైతే వాగ్దానాలు తీసుకున్నారో ఆ వాగ్దానాల పట్ల నాయన నెరవేర్పుగా వారు విడువక నీ సన్నిధిలో ప్రార్థించే యోధులుగా తయారు చేయండి. వాగ్దానాలు తీసుకుంటున్న బిడ్డలను ప్రత్యేకంగా నాయనా ప్రేమగా నైనా ప్రార్థన పూర్వకంగా అట్టి వాగ్దానాలు పొందుకున్నటకు సహాయించండి. మమ్మను, మా కుటుంబాన్ని ప్రభువుని పాదాల సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నూతన దయా కిరీటాన్ని మరొకసారి మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. గత సంవత్సరం చేసిన పరిచర్య అంతకంటే ఘనముగాను జయకర్మగాను రానున్న సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మా ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆయా సంఘము కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరంలో మాకు సంఘాన్ని మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రత్యేకంగా ప్రభా మాట ఇచ్చావు, వాగ్దానంలో దాసుల ద్వారా మాట్లాడి ప్రభా వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చుమని నూతన సంవత్సరంలో ప్రార్థిస్తున్నాం. మరొక గర్భఫలమును బిడ్డలకు దయచేసి ఆనందపరచండి. అద్భుతంగా నీ ఆత్మకార్యాలు జరిగించండి. నా నిడుగును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అనేకులు కూడా ఎదురు చూస్తున్నారు మీరు చేసే గొప్ప కార్యాన్ని విషయంలో. అయా దేవుడు తప్పక 2026లో మీకు బహుమానం ఇవ్వబోతున్నాడని సెలవిచ్చిన దేవా, అటు బహుమానాన్ని వారికి ఇచ్చి తృప్తిపరచండి. చిన్నది సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందునో మనుషులదే అందును కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లోని పరిచర్య చేసే బిడ్డగా మంచి నిర్ణయాన్ని తీసుకొని తలంపులలో జ్ఞానములో బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఆశ్రమం ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడేవు నాయన, స్తోత్రాలు. అటు ఇంట్లోనూ ఉద్యోగంలోనూ అదే రీతిగానైనా
చిన్న వ్యాపారంలోనూ మరి సేవలోనూ ఎంతగానో వాడుకున్నావు నాయనా. మరి రానున్న సంవత్సరంలో కూడా అంతకంటే ఎక్కువగా బిడ్డను వాడుకొని మహిమ పొందండి. మంచి ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించండి. నా యొక్క తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, నా మంగనూరు వంశస్థులను, భూంపాకు వంశస్థులను ప్రతి ఒక్కరిని విడవకాని కృపలో ఆదరించండి. ప్రతి కుటుంబం నీ సేవ పని భారములో ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. నా స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రభా, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రభా, ప్రత్యేకంగా ఈ సమయంలో నూతన సంవత్సరంలో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మచేత వారిని నింపండి. వారి కుటుంబాల్లో నీ ఆత్మ కార్యములు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నేటి దినం నాయనా, సంవత్సరపు మొదటి దినం నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించావు. మా ద్వారా కీర్తనల గానాల ద్వారా స్తుతులు మహిమలు పొందుకున్నాను ప్రభు. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడేటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా మా స్తుతులకు పాత్రుడుగా ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించగలరండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. దయచేసి పాటలు పాడుకుందాం. నాకు మెసేజ్ పాటలు ఇద్దరికి పంపించండి. దొరుకుతాయి పాటలు. దేవునికి స్తోత్రము. దొరికిందా? మొదటి 2 వచనాలు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ప్రభుని సేవ, క్రొత్త క్రొత్త ఏట ప్రభుని సేవ దంతరా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొంది ఉన్న మేలులన్నీయు బొంకంబోలిందమందు సన చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పొందమందు గెలవలయు. ఇందు మీరు మొదలు పెట్టు పొందమందు గెలవలయు. నందమగురవిని బోలి నలయకుండా సులయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు చేయడుగా మీరెల్లనట్లు కాలమంతా నిండు గడిచేగా. పాలు మాని ఉండకుండా జాలమేలో సేవ వలయు. జాలమాని ఉండకుండా జాలమేలు సేయవలయు. జాల జనముల క్రిమ్మను నేను తామగల
ఘనత కొరకు కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవాలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవాలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగజేసిన బలపరచి నన్ను దీవించిన లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగీసిన బలపరచి నన్ను దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.
పగలు రేయి కను పాపవాలే కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన మేలా మేలులు నీ మేలులు 418. ఓకే. 419. నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా కృతజ్ఞత. హల్లెలూయా యేసునాదా కృతజ్ఞత. కృపచేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే కృపచేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే ఆశలు తీర్చితివే నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాక భయమిచ్చితివే నాకిలల ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే ఆశలు తీర్చితివే నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాక భయమిచ్చితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. నీ కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీ నీడలో నన్ను దాచి నీ జాడలో నడిపించుచున్న నా పాపమును కాడిగి నాక భయమిచ్చితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లి
నీ రాజ్యమందు నన్ను చేర్చుకోందు రానున్న రాజు నా రాజువు నీవు నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నా నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు నీ రాజ్యమందు నన్ను చేర్చుకోందు రానున్న రాజు నా రాజువు నీవు నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు నాకెన్నో మేలు చేసితివి నీకేమి అర్పింతుదో దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులకే స్తుతులకే హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు కీర్తనలు 23వ కీర్తన చదివి వినిపిస్తుంది. 23వ కీర్తన. దావీదు రాసిన కీర్తనలు 23వ అధ్యాయం 1 నుండి 6 వచనం. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడేయిందువు, నీ దొడ్డు కర్రయు నీ దండను నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండై పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును. అదే కీర్తనలు సుజన సాత్విక చదివి వినిపిస్తుంది. Praise the Lord, one and one. I'm here to Happy New Year, everybody. Praise the Lord. Today I'm here to read the scripture of Psalms 23, the Psalms of David. The Lord is my shepherd. He gives me everything I need. He lets me lie down in fields of green grasses. He leads me beside quiet waters. He gives me new strength. He guides me in the right paths for the honor of His name. Even though I walk through the darkest valley, I will not be afraid. You are with me. Your shepherd's rod and staff comfort me. You prepare a feast for me, right in front of my enemies. You pour oil on my head. My cup runs over. I am sure that your goodness and love will follow me all the day of my life, and I will live in the house of Lord
forever. Amen. Praise the Lord. మంచిది, చాలా చక్కటి వాక్యం అది. అదే రీతిగా పాస్టర్మ కానీ సుసన సాత్విక కానీ ఈ వాక్యాన్ని మనకు చదివి వినిపించారు. నేటి సంవత్సరమునకొనకై మరి దేవుడు దాచి ఉంచిన ఈ యొక్క కీర్తన ముఖ్యంగా మరి విజయవంతంగా ఈ యొక్క నూతన సంవత్సరము కొనసాగాలని, 12 మాసాలు సంతోషముగాను, 52 వారాలు ఆరోగ్యంగాను, 365 రోజులు విజయవంతముగాను, మరి 8760 గంటలు నేటి సంవత్సరానికి. అదే రీతిగా మీ యొక్క జీవితంలో హాయిగా ఉండాలని కోరుకుంటూ మీకు నూతన సంవత్సరపు యొక్క 2026 సంవత్సరపు యొక్క శుభాకాంక్షలు. మరి నేటి దిన వాక్యంలో మనం చదువుకున్న రీతిగా ఈ నూతన సంవత్సరంలో మనకు కాపరిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తానే కాపరిగా అనుకుంటాడు. లేవి పచ్చిగల చోట్లను ఆయన మనల్ని పరుండు చేస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుతాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. ఈ యొక్క నీతి మార్గము కావాలి. విజయవంతముగా నీతి మార్గంలో నడిస్తేనే ఈ 2026 మన జీవితంలో అద్భుతంగా కొనసాగుతుంది. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు ఎన్నో ప్రమాదాలు గాఢాంధకారపు లోయలో సంచరించే ఆ సమయాలకు కూడా దేవుడు భయపడకుండా మనల్ని తోడై ఉంటాడు, నడిపిస్తాడు. నీ దుడుకరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము స్థితిపరచు. నేటి నూతన సంవత్సరంలో మన శత్రువుల ఎదుట దేవుడు వారి ఒక మనస్సును మార్చి వారి మధ్యలో మనకు భోజనమును సిద్ధపాటు చేస్తాడు. అదే రీతిగా అతి ప్రాముఖ్యమైన మరి నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది చాలా అద్భుతమైన వాక్యము లేదా దేవుడిచ్చు వాగ్దానము. మన గిన్నె నిండి పొరలాలి. మన గిన్నె నిండాలి అంటే ఆ గిన్నెకు తూటు ఉండకూడదు, రంధ్రం ఉండకూడదు. ఆ బిందెకు కానీ ఆ యొక్క కుండకు కానీ పగిలి ఉన్నట్లయితే అది కారిపోతుంది, ఆ దీవెనలు రాకుండా జారిపోతాయి. కాబట్టి నీవు నూనెతో తలంచుకొని నీ గిన్నె నిండి పొర్లుచున్నది. నీ గిన్నె నిండి నూతన సంవత్సరంలో పొరలాలి అంటే నీ గిన్నెకు తూటు పడకుండా చూసుకోవాలి. అంటే దాని యొక్క సారాంశం ఏంటో తెలుసా? నీ జీవితంలో చెడు అనేది ప్రవేశించకుండా చూసుకోవాలి. నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది నీలోనికి రాకోకుండా చూసుకోవాలి. నీ త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, సిగరెట్ కానీ, గోవా గుట్కా లాంటి భయంకరమైన ఈ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ యొక్క తూట్లు పడిచే లేదా రంధ్రాన్ని కలిగించే ఆ గిన్నెకు అలాంటిది నీ దరిదాపులో కూడా రానియకూడదు. అప్పుడే నీ గిన్నె నిండుతుంది, నువ్వు సమృద్ధి అయిన జీవితాన్ని జీవించగలుగుతావు. గిన్నె నిండి పొరుతుంది. ఎందుకంటే ఆ గిన్నెలో మరి నిండే ఆ గొప్ప శక్తి ఉంది. ఆ గిన్నె నిండాలి అంటే, ఆ హృదయం నిండాలి అంటే, ఆ కుటుంబం నిండాలి అంటే ఎక్కడ కుటుంబంలో తేడా ఉండకూడదు, వ్యక్తిగతంగా తేడా ఉండకూడదు, కుటుంబంలో తేడా ఉండకూడదు, ఉద్యోగంలో తేడా ఉండకూడదు. నువ్వు ఎక్కడ నిలబడినా ఆ యొక్క గిన్నె నిండి పొరలాలి. కాబట్టి నేటి దిన వాక్యముగా దేవుడిస్తూ వాగ్దానంగా నీ గిన్నె నిండి పొరలాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన గిన్నెను నింపి పారజేయాలి. మన కుటుంబాల దీవెనల ద్వారా నింపాలి. మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి. నూతనమైన దయా కిరీట ద్వారా ఆయన మన హృదయాలను నింపాలి. అంతేకాకుండా ఇక్కడ మరి ఇంకొక మాట ఉంటుంది, కాగా ఎవడైనాను క్రీస్తు యందు ఉన్న ఆడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. గిన్నె నిండాలి అంటే ఈ క్రొత్తతనం అనేది మన జీవితంలో ఉండాలి. గిన్నె నింపబడాలంటే నూతనమైన
పాట్ లేదా నూతనమైన ఆ కుండ ఉండాలి. ఆ కుండ ఎలాంటి పగుళ్ళు కానీ ఆ కుండకు రంధ్రం కానీ పడకుండా చూసుకొని పెట్టుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మరి ఆ కుండ దీవించబడాలి. ఇదిగో సమస్తము క్రొత్తవాయను అంటాడు. అది ఎప్పుడైతే నింపబడుతుందో జీవితమే క్రొత్తం, పాతవి గతించను. పాతదానికి పోలీస్ స్టాప్ పెట్టాలి. గత 20-25 years లో చేసిన అనేకమైన పాపాల ద్వారా, శాపాల ద్వారా, అయా కోపము ద్వారా, త్రాగుడు ద్వారా, వ్యభిచారం ద్వారా, అయా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ గిన్నె హెల్తీగానే ఉన్నది. ఆ గిన్నె నిండలే, అది తూటు పడిపోయింది. కాబట్టి ఆశీర్వాదం రాలేకపోయింది. ఆ గత కాలం అంతా కూడా ఆ 2025లో ఆ గిన్నె నింపబడలేదేమో, కానీ 2026లో దేవుడు నింపుతున్నాడు. ఎందుకంటే కాగా ఎవడైనా క్రీస్తు అందు ఉన్న ఎడల, క్రీస్తుతో పాటు జీవించిన ఎడల, క్రీస్తుతో పాటు కొనసాగించిన ఎడల, క్రీస్తు కొరకై ఆయన ఒక స్టెప్ తీసుకొని నిలబడిన ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే నూతనంగా ఒక చెట్టును మనము భూమిలో పాతినాం అనుకోండి, ఆ చెట్టుకు కావలసినదేంటి? నీరు. ఆ నీటిని పోసి ఆ చెట్టును నువ్వు నాటి నీరు పోసినట్టయితే కొంతకాలం తర్వాత అది ఎదిగి ఫలమిచ్చు చెట్టులా ఎదుగుతుంది. కాబట్టి మరి నువ్వు కూడా నూతన సంవత్సరంలో నీ గిన్నె నిండి పొరలాలి అంటే నీలో క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తులో నీవు ఉండాలి, క్రీస్తు అడుగుజాడల్లో నీవు ఉండాలి. అప్పుడే మరి ఆ నూతన సృష్టి, పాతవి గతిస్తాయి, ఇదిగో సమస్తము క్రొత్తదవుతుంది. పాతైపోవాలి అంటే ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే సాధ్యం. క్రీస్తులో నిలబడితేనే నువ్వు పాతదాన్ని జయించగలుగుతావు. కాబట్టి ఇక్కడ ఎవరన్నా పాతవి గతించను అనగా మనం చూసినట్టు 1 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఏంటో తెలుసా? నీ గిన్నె నిండి దేవుని వాక్యం ప్రతి సంఘానికి, ప్రతి వారికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, మరి ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ, ప్రతి స్థలం, ఈ భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, దేశాలు, పట్టణాలు, గ్రామాలు అన్నిటిలో ఆయనను ప్రార్థించు వారికి శుభములు. గిన్నె నిండి పొరలాలి. కాబట్టి ఆ యొక్క గొప్ప వాగ్దానం మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైన మాట, కృపా సమాధానములు మనకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడు? ఎందుకంటే గిన్నె నిండడానికి సమర్థుడైన దేవుడు, మన కుటుంబాలను నింపి తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇదిగో సమస్తము క్రొత్తవాయ, పాతవి గతించు. ఎప్పుడైతే పాత జీవితానికి పులి స్టాప్ పెడతావో నూతన కార్యాలు జరిగించడానికి దేవుడు సమర్థుడు. ఎందుకనగా ఆయనను ప్రేమించేవారు యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకును పిలువబడిన వారందరికీ, వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారు, ప్రతి స్థలములో ఆయన కుటుంబముగా ఆయన పేరు పెట్టి పిలిచిన ప్రతి జనాంగం వారందరూ కూడా సమృద్ధి అయిన గిన్నె నిండి పొరలే బిడ్డలుగా ఉండాలి.
నూతన సంవత్సరంలో. అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన కార్యాన్ని చేయడానికి సిద్ధమైన దేవుడు. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేయడానికి సంసిద్ధులు కలిగిన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి వారు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. పాతవి గతించెను, సమస్తము నూతనపరచెను. కాబట్టి ఇక్కడ మరి లూకా సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఆయనను విమర్శన కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణ వారి గతి ఓర్వదగినదై ఉండును. మరి ఆయనను విమర్శన కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వారి గతి ఓరదగినదై ఉండును. మరి ఆ యొక్క విషయాల్లో ఆ యొక్క తూరు దేశపు పట్టణం వారి గతి కంటే కూడా మన స్థితిగతులు మారనై ఉన్నాయి. మన యొక్క గిన్నె నిండి పొరలనై ఉన్నది. వారిని మనల్ని కంపేర్ చేస్తే నూతన సంవత్సరంలో దేవుడు దీవిస్తాడు. ఇదిగో మరి దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారందరూ కూడా, రక్షించబడిన వారందరూ కూడా క్రీస్తులో ఒక నిర్ణయాన్ని తీసుకొని నిలబడి ఉంటే వీరి గతి కంటే కూడా మన స్థితిగతులు మారనై ఉన్నాయి. 1 పేతురు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయత గల పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై. ఇక్కడ ఒక కండిషన్, పిలువబడిన మనకు ఎలాంటి కండిషన్ కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు తెలుసా? 14వ వచనం అంటే నేను పరిశుద్ధుడను గనుక ఎలా ఉండాలట? ఉండకపోతే దీవెనలు గిన్నె నిండదు, పొర్లదు. మన గిన్నె నిండి పొర్లాలి అంటే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై. ఏ కార్యమైనా జరగాలి నూతన సంవత్సరములు అంటే, ఏదైనా ఒక మెట్టును ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు పరిశుద్ధుడవు అనే విషయాన్ని మర్చిపోమా. దేవుడు నిన్ను నిలబెట్టాడు అంటే నీవు పరిశుద్ధుడు. పేరు పెట్టు నిన్ను పిలిచాడు అంటే, నీ పాపములను నిన్ను ఒప్పుకొలు చేశాడు అంటే నీవు పరిశుద్ధుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ గిన్నె నిండి పొరలాలి అంటే నువ్వు పరిశుద్ధుడవుగా ఉంటేనే ఆ గిన్నె నిండి పొరలొచ్చు. కాబట్టి ఏమంటాడు? నేను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలన వ్రాయబడి ఉన్నది. కనుక మీరు విధేయత గల పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఇక్కడ ఒక మాటను మనం గమనించిన, ఆజ్ఞల దశలో మీకుండిన ఆశలు, ఇక్కడ మనకుండే ఆశలు ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త మరి ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండు. అంటే అన్ని విషయాలు, కొన్ని విషయాలు కాదు, కొంతసేపు కాదు, కొన్ని నెలలు కాదు, ప్రేరేపణ కలిగింది కదా ఈ ఒక్క దినం ఉంటే చాలు అనుకుంటే కాదు,
నూతన సంవత్సరంలో మొదటి దినం ఉంటే చాలు అనుకుంటే కాదు, కానీ మరి ఆ యొక్క పరిశుద్ధత ప్రవర్తన సమస్త సమయాల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇది మొదలుకొని సంవత్సరపు చివరి వరకు 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. కృపా విషయం గిన్నె నిండి పొరలేదాకా సంపూర్ణ స్థితి కలిగి ఉండాలట. విడవక వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి, సమాధానం దొరకని స్థితి ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు. పట్టుదల ఉండాలి. ఇక్కడ అదే మాట అంటాడు, కాబట్టి మీ మనస్సు నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారి ఉండాలి. శ్రమలయందు ఓర్పు కలిగి, శ్రమయందు పట్టుదల కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి, దేవుడి నూతన సంవత్సరం నా గిన్నె నిండి చేస్తాడు. నిబ్బరమైన బుద్ధి. అదే రీతిగా అంటున్నాడు అక్కడ, బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, దీవెనల విషయమై, ఆ 2026 లో జరగబోయే కార్యాల కొరకై ఏం కలిగి ఉండాలట? నిబ్బరము కలిగి ఉండాలి. కృప నిరీక్షణ కలిగి ఉంది. కృపతో నిరీక్షణ కలిగి ఉండాలి. ఓపిక సాన కొంతమందికి ఉండదు. ప్రేరేపణ నూతన సంవత్సరంలో మొదటి నెల ఉంటారు, 2వ మాసం వచ్చేసరికి సలగిలిపోతారు. అలా కాదు. ఇది మొదలుకొని అనగా జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 12వ మాసం వరకు కూడా నిరీక్షణ, ఆ యొక్క సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. వేచి చూచే గుణం ఉండాలి, అనుభవించే గుణం ఉండాలి, ఆయన ఆశీస్సులు పొందుకునే గుణం ఉండాలి. మొదటి నెల మొదటి డే వాగ్దానం ఇచ్చాడు, సాయంత్రం కల్లా అయిపోవాలంటావు. ఏమా దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఆ లోపల నీలో ఏముండాలి? సంపూర్ణ ఉండాలి. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఓపిక, సహనం, ఓర్పు. ఆయన కృపలో ఉంటున్నాం కాబట్టి నీ గిన్నె నిండి పొరలాలి. అదే రీతిగా మనం చూసినట్టయితే 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధులను, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాం. ఆయన సొత్తై ఉన్నాం. తన కార్యాలు జరిగేవలసిన బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి మనము తప్పించుకోవడానికి వీల్లేదు. అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడు గుణ అతిశయములను. మొన్న ఏం పండుగ చేశామండి? క్రిస్తు జననం. వెంటనే ఏమొచ్చిందండి? న్యూ ఇయర్. క్రిస్మస్ లో దేవుని వెలుగులోనికి వచ్చిన మనము నూతన సంవత్సరంలో ఆయన గుణ అతిశయములను బట్టి ప్రచురము చేసి నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా మనము పిలువబడ్డాం. క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులుగా, పరలోక రాజ్య వారసులుగా. చూసారా? క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఆయన సొత్తైన జనముగా ఉంటుంది. ప్రవచించు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకుల సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా. మరి దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడిన మనము గిన్నె నిండి పొరలాలిగా, ఆశీర్వాదం రావాలిగా. ఎందుకు రాలేదు అనేది గత సంవత్సరంలో ఆలోచన చేస్తే ఆ గిన్నెకు తూర్పుపడ్డది.
అది నేటి సంవత్సరం దాన్ని ఏం చేయాలి, పూడ్చుకోవాలి. హల్లెలూయా. అవకాశం ఇచ్చాడు దేవుడు. గత సంవత్సరము కాని పనులు నేటి సంవత్సరం నేను జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు. అర్థమవుతుందా? బట్ ఇది మొదలుకొని తాను చేసేంత వరకు ఆయన కృపల్లో నీళ్ళలో మనం ముందుకు కొనసాగాలి. అందుకే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి. ఎస్, బ్రతుకంతా చీకటి, చీకటి బ్రతుకుల్లో నుంచి అమూల్యమైన తన వెలుగులోనికి మనల్ని ప్రకాశింపచేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. తన బిడ్డలను లోకంలో ఒక గొప్ప వెలుగు జ్యోతులుగా నిలబెట్టడానికి ఆయన క్రిస్మస్ లో వచ్చాడు. వెలిగించిన మనము చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు తన గుణ అతిశయాలను మనకు నేర్పడానికి. మన గుణం చెడిపోయింది, మన గుణం మంచి లేదు. మన గుణాలతో ఇతరులను బాధ పెట్టే గుణం మనది. ఆ గుణాన్ని సరిచేయటానికి, ఎందుకంటే తన గుణ నడకలను మనకు నేర్పటానికి. హల్లెలూయా. తన గుణ అతిశయములను బట్టి ప్రచురము చేయొచ్చు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనములను దేవుని సొత్తైన ప్రజలై దేవునికి. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. తన బిడ్డలను తన సొత్తుగా నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులై ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. హల్లెలూయా. ఓకేన దీవెనలు రావు. ఎక్కడో మన దీవెనలను దూరపరచాలంటే ఎక్కడనో ఎవరినో శపించాము. ఆ గిన్నెకు తూటు చేశాం. వారిని ప్రేమించవలసిందిగా దేవుని వాగ్దానం ఉంటే వాడిని ఏం చేసాం, మనము ఇప్పుడు మనం ఏం చేసాం, వాడిని తిట్టాం, బాధ కలిగించాం, కీడు చేశాం. కాబట్టి గత సంవత్సరంలో ఎవరికో మనం కీడు చేసినది జ్ఞాపకం చేసుకోవాలి. కీడు చేసినాం కాబట్టి దీవెనలను, ఆశీర్వాదం కోల్పోయాం. నెమరు వేసుకోండి, ఎక్కడ ఎవరికి కీడు చేశామని ఆ కీడును సరిదిద్దుకోండి. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దీవిస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. దూషణకు ప్రతి దూషణ కాదు అంటాడు. హల్లెలూయా. దూషణకు నువ్వు దీవెనలు ఇయ్యి అంటాడు. దూషణకు నీ ఆశీర్వాదాలు ఇయ్యి అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులను ఆశీర్వదిస్తావో, ఇతరులను మెచ్చుకుంటావో, ఇతరులను గాయపరచకుండా వారిని క్షమిస్తావో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అందుకే ఆ గిన్నెకు ఎక్కడో తూటు ఉన్నది. ఆ గిన్నె నుండి మనల్ని పొందాం. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని కూడా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించు. అంతేకాకుండా మరి ఒక మాటను మనం చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయంలో దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని మూలమునై ఆయన వలనను క్రీస్తు ద్వారా తనలో సమాధానపరుచుకొని ఆ సమాధాన విషయమునైన పరిచర్యను మీకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కార్యాలు జరగాలి అంటే పాత ఏం చేయాలట? పొలిస్టా. గిన్నెకు తూటు పడ్డదా, తూటు పూడ్చుకోవాలి. దీవెనలు రాక
3వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో వాడు ముసుగు తీసివేయబడును. చూసారా, ఎప్పుడు వాడు తిరుగుతాడో ఆ ముసుగు తీసేస్తాడు దేవుడు, ఆ తూటును భర్తీ చేస్తాడు దేవుడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. విడుదల, స్వాతంత్ర్యం ఇచ్చేస్తాడు. ఆ ముసుగు ఎప్పుడైతే, ఏ ముసుగుది? త్రాగుడు. ఏ ముసుగు ఇది? వ్యభిచారం. ఏ ముసుగు ఇది? తల్లిదండ్రులను మోసపరచడం. ఏ ముసుగు ఇది? ప్రేమలో దోమలో పడిపోవడం. ఏ ముసుగు ఇది? దేవునికి ఇష్టము కాని ముసుగు, నీకు దీవెనలు రాని ముసుగు. ఈ ముసుగును నేటి సంవత్సరం తొలగించమంటాడు. ఆ గిన్నె నిండి పొరలాలి అంటే ఈ ముసుగు తీయబడాలి. ఎందుకంటే ఈ ముసుగు ద్వారా ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యమును ఉండును. స్వాతంత్రం లేదు, లేదు ఆశీర్వాదం లేదు. ముసుగు అడ్డుగా ఉన్నది కాబట్టి ఆ ముసుగును తొలగించుకోమంటాడు. అంతేకాకుండా ఇర్మియా 31వ అధ్యాయం 17వ వచనం. 31వ అధ్యాయము రాబో కాలమందు నీకు మేలు కలుగు, రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తన స్వదేశమునకు వచ్చేదారు. ఇదిగో ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. రాబోయే కాలమందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. ఎస్, ఈ కాలము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. దీవెనలకు వారసుడైన దేవుని సన్నిధిలో ఉన్నది. నీ పిల్లలు తిరిగి తన స్వదేశమునకు వచ్చేదారు. ఇదే యెహోవా వాక్కు. ఏది ఏమైనప్పటికీ ప్రభు మనల్ని దీవించటానికి, రాబో కాలమందు మీకు మేలు కలగటానికే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు నేను మీకు మేలు, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ క్షుణ్ణంగా చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు అనగా 2026 నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమై ఉద్దేశములే కానీ హానికరమైనవి. దేవుడు మేలులు సమాధానముతో కూడినయే ఉంటుంది కానీ హానికరమైనవి. అంతేకాకుండా ఇంకేమంటాడు? మీరు నాకు మొరపెట్టు, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురని నేను మీ ఆలకిత్తును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారించిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇది యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను. దేవునికి ఇష్టం. అద్భుతమైన మాటలండి ఇవి. నూతన సంవత్సరానికి కావలసిన దివ్యమైన మాటలండి ఇవి. చెరలో నుండి, ఆపదల నుండి, అనారోగ్యం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాటిని విడిపించి ఆ గిన్నె నిండి పొర్లేలాగా నీ ముసుగు తీసే. మొదట నీ ముసుగు ఎప్పుడైతే తీస్తావో వారసుడుగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 31వ అధ్యాయం 30వ అధ్యాయం
30వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలమును కనికరించి, వాడి గుడారము యాకోబు నివాస స్థలమును కరుణించి వారి గుడారమును నేను చెరలో నుండి రప్పింతును. నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణమును దాని కొనల మీద కట్టబడును. దాని కొనల మీద కట్టబడును. కొండ మీద కట్టబడును. నగరియు ఆ, యథాప్రకారము నివాసులు కలగు. యథాప్రకారము నివాసము కలుదగును. వాటిలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు జనులు తక్కువ కాకుండా నేను వారిని నిమిత్తం విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె ముందురు. వారి సమాజము నా ఎదుట స్థాపించబడెను. వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగును. పుట్టినవాడు ఒక్కడు వారి మేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడు ఎవడు? ఎవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేది. ఇదియే యెహోవా. అప్పుడు మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఇది కూడా గొప్ప మాటనే. మరి దేవుడు చేసే కార్యములకు మనము ఆయనకు ప్రజలుగా, ఆయన మనకు దేవుడిగా ఉండాలి అని మన ప్రవర్తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో గడపాలి. చివరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం నుంచి 40వ అధ్యాయము 9వ. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన మన ముందు మెప్పును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. ఇక్కడ దీవెనల గురించి దేవుడు అద్భుతంగా చెప్తున్నాడు. సియోను సువార్త ప్రకటించుచున్న దానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్న దానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ఇదిగో మనం ఏం చెప్పాలంట? మీ దేవుడు అని యూదయ పట్టణమునకు ప్రకటించు. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై ఉన్నాడు. మరి నూతన సంవత్సరంలో కంప్లీట్ గా ఆయన మీద ఆధారపడినట్టయితే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె ఆయన పిల్లలను గూర్చి రొమ్మున మరి చేర్చుకొను. మరి పాలిచ్చు వాటిని ఆయన ముందలా మేపుతూ ఉంటాడు. కాబట్టి ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో మనము మన కుటుంబము పొందుకోవాలి అంటే అద్భుతమైన తన ఎదుట నెగిన నిండి పొరలాలి. కాబట్టి నూనెతో నా తలాంచి ఉన్నాం, నా గిన్నె నిండి పొరలుచున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై
నా వెంట వచ్చు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసిన. ఇది దేవుడిచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. మరి నేటి నూతన సంవత్సరపు వాగ్దానాలను మనం తీసుకుందాం. దయచేసి వాగ్దానాలు తీసుకుని వారు ప్రార్థన పూర్వకంగా ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ వాగ్దానాలను పొందుకోవాలని వాగ్దానాల నిమిత్తమై ప్రార్థిద్దాం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలనైనా ఈ నూతన 2026 లో మా గిన్నె నిండి పొరలాలి. మీరిచ్చు వాగ్దానం కొరకై వేచి చూస్తున్నాం. నిన్ను ప్రేమించిన నీ బిడ్డలు ప్రార్థన పూర్వకంగా కుటుంబ సభ్యులు ఈ వాగ్దానం వారి యొక్క జీవితంలో నెరవేర్పుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ వాగ్దానాలను ప్రభుగా తీస్తున్న బిడ్డలను దీవించు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి మేకల మందను దీవించును. మేకల మందలను దీవించును. అద్భుతమైన వాక్యం. ఆదికాండం 28:15 నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. నాది మర్సిది. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. Second Kings 25. I have heard your prayer. I have seen the tears. Behold, I will heal thee. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. యెహెజ్కేలు 29:21. యెహోవా నేను తలగా నియమించు గాని తోకగా కాదు. ఆమేన్. దయచేసి చిన్నది నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఆమేన్. మంచిది. మరి అదే రీతిగా నేటి ఉదయకాల సమయంలో నాని ఉపేందర్ కూడా నూతన సంవత్సరంలో దేవుడు దయ కిరీటాన్ని అందరితో పాటు స్పెషల్ గా ఆయన జన్మదినము కూడా ఉంటుంది. మరి మన మధ్యలో కేక్ కట్ చేస్తుండగా కేక్ వెనక కాదు, మరి ఇది వెనక పెట్టండి. కేక్ తీసి ముందర పెట్టండి. లాస్ట్లో తీసుకుంటాం. మరి తాను తన జీవిత కాలంలో దేవుడు చేసిన సంవత్సరాలు మేలులు ఎన్నో తన జీవితంలో గడిపించుకొని తిరిగి నూతన సంవత్సరంలో మరి తన యొక్క జీవితంలో మొదటి దినం దేవుడిచ్చిన ధన్యతకై తను కేక్ కట్ చేస్తుండగా దేవుడు తనను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి నానిని దీవించారు, ఆశీర్వదించారు. నూతన దయా కిరీటాన్ని ధరింప చేసినందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా తీపి జ్ఞాపకాలుగా గత సంవత్సరాలన్నీ తన జీవితంలో ముందొచ్చినావు, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఆ యొక్క జ్ఞాపకాలుగా కేక్ ను కట్ చేస్తుండగా నేను దీవించండి,
అత్యధికముగా ఆశీర్వదించండి. మీరిచ్చు బహుమానానికి వారసు చేయండి. మన లోపాలను సరిచేసి అద్భుతంగా ప్రభు మరి నూతన బహుమతి వారికి అనుగ్రహించి నూతన సంవత్సరంలో మరి యొక్క జన్మదినానికి మీరు ఇచ్చే గిఫ్ట్ మేము కుటుంబ సభ్యులను భావిస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Nani. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Nani. May God bless you, dear. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Nani. Many greetings to you. Happy హ్యాపీ బర్త్డే నాని. థ్యాంక్ యూ. happy birthday. మంచిది. మరి ఈ సమయంలో కొంచెం కెమెరా మరి మంచిది. మరి ఈ యొక్క సమయంలో నూతన సంవత్సరాన్ని బట్టి మరి కేక్ కూడా కట్ చేయడం జరిగింది. మరి ఒక పాట పాడుచుండగా కానుకలను సమర్పించుకొని నూతన సంవత్సరం యొక్క కానుకలను దేవుని సన్నిధిలో లాస్ట్ చివరి ప్రేర ఆశీర్వాదముతో సమర్పించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గరువేల ప్రభుకీయము క్రైస్తవా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, 2025 సంవత్సరాన్ని ముగించి 2026 మొదటి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవ, మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మీరు చేసిన మేలులకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నాయనా. మా పట్ల మీకున్న ఉచితమైన నీ కృపను బట్టి స్తోత్రాలు.
బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధన జరుగుతుండగా మాతో పాటు ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని అయ్యా వారి యొక్క గిన్నె నిండి పొరలాలి. ఆ గిన్నెలోనైనా ఏదైనా లోటుపాటులు ఉంటే సరిచేసి నూతన సంవత్సరంలో అది వారు పొందుకునేలాగున ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నానిని జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా దీవించి ఆశీర్వదించి మరొక నూతన దయా కిరీటాన్ని ప్రభు మీరు అర్పించినందుకు స్తోత్రాలు. తనను, తన భార్యను, బిడ్డను, వారి యొక్క తల్లిదండ్రులను, తమ్ముని చెల్లెను, బావును అనుగ్రహించిన బిడ్డలను ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నాను. అదే రీతిగా మమ్మను మా ఆయా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నా మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలో ఆదరించండి. లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేకంగా నాని డూపుని జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం నూతన బహుమతిని బిడ్డకు అనుగ్రహించమని అటు ఆనందములో మేమందరము పాలు పంపులు కృపొందాయిచ్చు. ప్రత్యేకంగా నైనా ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన ప్రతి బిడ్డను నీవు దీవెనల ద్వారా నింపి తృప్తి పరచగలరు. యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి పరిశుద్ధపరచబడును గాక, మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినహారము దయచేయము. మా మనస్సు క్షమించు. మా మనస్సులను తెక్కకండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ప్రత్యేకంగా నేటి దినము కానుకను దయచేసిన బిడ్డలకును కూడి వచ్చిన బిడ్డలకును ఆయా లైవ్ లో పాలు పంపులు పొందినకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పవన, పంపుము దయా చేత పతిత పవన నామ, నింపుము నీ సేవా భక్తి గణమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. Wish you happy new year and wish you happy birthday to Nani. Okay. Bye.